నమస్కారం అండి. నమస్కారం. సార్ మీ పేరు సార్? నా పేరు ఎర్రంశెట్టి శ్రీనివాసరావు అండి. బాలేపల్లి పంచాయతీ సర్పంచ్గా పనిచేస్తాను. సార్ ఇప్పుడు మీరు పొలిటికల్గా ఎప్పుడు ఎంట్రీ అయ్యారు సార్? దగ్గరగా 30 సంవత్సరాల నుంచి రాజకీయంలో పనిచేస్తాను. మీకు గ్రంథి శ్రీనివాస్ గారికి రాజకీయ పరిచయం ఎప్పటి నుంచి? దగ్గర 15-16 సంవత్సరాలు అవుతుందండి. మేము గతంలో పాలకొల్లు అసెంబ్లీలో ఉండేవాళ్ళం. తర్వాత మేముగానే గండిసేని గారిని ఎవరో పరిచయం చేయలేదు మమ్మల్ని. మేము వచ్చి పాలకొల్లు నుంచి మేము భీమవరంలో కలుపుతున్నారంటే మీకు ఎంత పని చేయడానికి మేము వస్తున్నామని చెప్పేసి పరిచయం చేసుకుని కలవటం జరిగిందండి. ఆ రోజు నుంచి గండిసేని గారితో సంబంధాలు అలా కొనసాగుతాయి. 2019 ముందు మీ ఊర్లో అభివృద్ధి, 2019 తర్వాత మీ ఊర్లో అభివృద్ధి గురించి చెప్పగలరా? 2019 అంటే 2019లో మన పులపర్తి అంజిబాబు గారు ఎమ్మెల్యేగా పనిచేశారండి. అంతకుముందు గంధి సీని గారితో కొన్ని పనులు ఆయన ప్రతిపక్షంలో ఉండగానే మాకు మురికాల ఒకటి ప్రధానంగా సమస్యగా ఉండేది. దాని గురించి గంధి సీని గారి దగ్గర మేము ఆ సమస్య తీసుకొస్తే ఆయన ఎమ్మెల్యేగా కూడా దిగిపోయారు. ఆయన ఆ సమస్యని ఎమ్మటే వచ్చి పరిష్కారం చేయటం జరిగిందండి. అలాగే కొన్ని చిన్న పనులు కూడా చేయించుకోవటం జరిగింది. గండిసీనిగా కొత్త అంజిబాబు గారితో తెలియదే ఉందండి, మాకు ఏం పనులు అవ్వలేదు. ఈ ప్రతిపక్షం ఉండి ఉన్నా ఈయన ఎమ్మెల్యేగానే మాకు చిన్న పెద్ద పనులు చేస్తూ ఉంటారు. 2019 నుంచి ఇప్పటి వరకు అంటే ఈ 5 సంవత్సరాల్లో మీ ఊర్లో జరిగిన అభివృద్ధి అంటే మంచినీటి సమస్య, డ్రైనేజ్ సమస్య, లేకపోతే ఏదైనా స్కూల్స్, హాస్పిటల్స్ అలాంటివి ఏమన్నా కొత్తగా నిర్మించినవి ఏమైనా ఉన్నాయంటారా ఈ 5 సంవత్సరాలు అండి? ఈ 5 సంవత్సరాలు ఈ 5 సంవత్సరాలు అయితే కరోనా వచ్చి ముందుగా ఒక 70 లక్షల రూపాయలు గ్రాంట్ ఇచ్చారు. డ్రైనేజీ గ్రామంలో, మాది చిన్న గ్రామం అండి, అంతా వేసే ఒక 1000 ఓట్లు ఉంటుంది. ఇదివరకే వీరవసరం పంచాయతీలో ఒక వార్డు అండి అది. అటువంటి చిన్న గ్రామానికి దగ్గరగా 70 లక్షల రూపాయలు డ్రైనేజీ వ్యవస్థకి మన ఎమ్మెల్యే గారు కేటాయించడం జరిగింది. కానీ మేము కరోనా వచ్చింది వినియోగించుకోలేకపోయామండి ఆ 70 లక్షల గ్రాంట్. దాని తర్వాత రైతు భరోసా కేంద్రం, సచివాలయం, స్కూల్ బిల్డింగ్లు, 4 ఎకరాల పొలం కొనటం, సీసీ రోడ్లకి నా అంచనా ప్రకారం అభివృద్ధి కార్యక్రమాలకు అవుతే ఇళ్ల స్థలాలకి అవి మిగతా అభివృద్ధి అవుతాయి. మా చిన్న పంచాయతీలో 7 కోట్లు సంక్షేమానికి వచ్చి ఉంటుందండి. ఇంకొక 6 కోట్లు 7 కోట్లు వీటికి వచ్చి పెట్టి దగ్గర 15 కోట్లు ఈ 5 సంవత్సరాలు. మా చిన్న గ్రామానికి 15 కోట్లు మన జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, మన గ్రంథి సీని గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మా ఈ చిన్న గ్రామానికి 15 కోట్ల రూపాయలు వచ్చుంటారు. సార్ మీ ఎమ్మెల్యే గారు మీకు ఏ విధంగా సపోర్ట్ చేస్తారు? బాగా సపోర్ట్ చేస్తాం. మేము మొన్న వెళ్తే ఇంకా మేమనే కాదండి, గ్రామంలో ఉన్న ప్రజలు ఎలాగ సపోర్ట్ చేస్తారో సర్పంచ్ కూడా నాకు కూడా అలాగే సపోర్ట్ చేస్తారు. సర్పంచ్ని తీసుకురా మీకు చేస్తామని కూర్చుని ఉండదు. మా గ్రామంలో కొంతమంది వచ్చి ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చి మాకు ఈ పని కావాలని చేయించుకున్న ప్రజలు కూడా ఉన్నారు. లొక్క అంజమ్మని వాళ్ళ అమ్మాయి ఇల్లు లేకపోతే ఆ ఇల్లు పని చేయాలంటే మా పంచాయతీ వాళ్ళు ఎవరి వల్ల అవ్వదండి, డైరెక్ట్గా ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చిందండి ఆవిడ పని చేయించుకున్నాం. అలాగే చాలామంది వచ్చి చేయించుకున్నారు. సార్ మీకు మీ ఊర్లో నవరత్నాల పేరుతో సంక్షేమ ఫలాలు అందరికీ అందినాయి అంటారా? అందరికీ అందినాయండి. మా వైఎస్ఆర్ పార్టీ కన్నా తెలుగుదేశం జనసేన పార్టీ వాళ్ళకి ఇంకా ఎక్కువ అందినాయండి. సపోజు తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్గా పనిచేసిన మేడిచెల్ల శ్రీనివాసరావు
వాళ్ళ తండ్రి గారికి వాళ్ళ ఇంట్లో ఆయన ఇంటి దగ్గర పనిచేసే వాళ్ళకి పెన్షన్ ఇప్పించకపోయినా మన ప్రభుత్వంలో వాళ్ళందరికీ పెన్షన్ రావడం జరిగింది. జనసేనలో పార్టీలో పనిచేస్తున్న ఎర్రంచెట్టి వీరబ్రహ్మ వాళ్ళ తండ్రి గారికి కూడా మా ప్రభుత్వంలో పెన్షన్ రావడం జరిగింది. అంటే నేను ఉదాహరణగా చెప్తున్నాను, ఎందుకంటే మా వైఎస్ఆర్ పార్టీయే కాదు అన్ని పార్టీలకి సంక్షేమ ఫలాలు అందినాయి అని ఉదాహరణగా చెప్తున్నానండి. అంటే అందుకని పార్టీలకు అతీతంగా జరిగింది సంక్షేమ ఫలాలు అందినాయి అంటారు. అందినాయి. ఈ సంక్షేమ ఫలాలు అందిన వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఈ సంక్షేమ ఫలాలు అంటే పార్టీ లెక్కల్లో మాట్లాడుతున్నారండి వాళ్ళు, కానీ మాట్లాడకూడదు. మరి అది భగవంతుడికి తెలియాలండి. అది ప్రజలు ఏమనుకుంటున్నారండి? ఈ సంక్షేమ ఫలాలు అందుకున్న ప్రజలు ఆనందంగానే ఉన్నారు, మాకు హ్యాపీగానే ఫీల్ అవుతున్నారండి అలా. మీకు భీమవరంలో జరుగుతున్న అభివృద్ధి గురించి, అంటే ఈ 5 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి గురించి చెప్పగలరా? భీమవరంలో అభివృద్ధి చెప్పాలంటే టైం సరిపోదండి, మాకు 2-3 గంటలు టైం ఇవ్వాలండి. చెప్పమంటే చెప్తానండి, 3 గంటల టైం పడుతుంది. మీకు తెలుసున్నాయి చెప్పండి సార్. మాకు తెలుసున్నాయంటే ఇవాళ ఎవరిస్తారంటే 4 ఎకరాలు 4 ఎకరాల భూమి అంటే ఒక సెంటు భూమి కూడా కొనలేని పరిస్థితి భీమవరం ఉందండి. అటువంటి పరిస్థితిలో 4 ఎకరాల భూమి ఉచితంగా దానం చేయడం అంటే అది సామాన్యమైన విషయం కదండి. అదే కదండి కాలేజీకి ఇచ్చారు. ఎవరు వెళ్ళినా సరే వాళ్ళు వెళ్ళ కదండి. ఎమ్మెల్యే గారు, ఇటువంటి ఎమ్మెల్యే గారు నేను ఎక్కడ చూడలేదు. ఒకవేళ అలాగన్నా ఎమ్మెల్యే గారు పొగుడుతున్నారంటారు మమ్మల్ని, కానీ చెప్పక తప్పదని మీరు అడుగుతున్నారు కదా. కానీ ఇటువంటి ఎమ్మెల్యేని నేను ఎక్కడ చూడలేదండి. ఎలాగంటే మా గ్రామంలో ఒక అమ్మవారి గుడి కడుతున్నారు. అమ్మవారి గుడి కడుతుంటే ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చానండి. నాకు కొత్తగా పరిచయం కొత్తలోనండి. వస్తే సార్ ఇలాగ అమ్మవారి గుడి కడుతున్నారండి, ఏదో సంద అడుగుతుంది వచ్చాడు. 10,000 కట్ట తీసి ఇవ్వబోయాడండి. సార్ 10,000 కాదండి, మీరు పేరుండిపోయేలాగా ఏదో చేసి పెట్టాలండి. అంతేనండి. ఆయనకి నాకు పెద్ద పరిచయం కూడా లేదండి. ఇప్పుడు ఏం చేయమంటావు అన్నాడు. సార్ మన పేరుండిపోవాలండి, ఏదో చేసి పెట్టాలండి. 80,000 రూపాయలు అయ్యిందండి గ్రానైట్ వేయటానికి అమ్మవారి గుడికి. అప్పట్లో ఆయన సొంత డబ్బులతో 80,000 రూపాయలు గ్రానైట్ వేయించేసాడు. మాకు ఇంకా పార్టీ నాయకులు ఉంటారు కదండి, ఆ నాయకులు తోట సీతమ్మాలక్ష్మి గారి దగ్గరికి వెళ్దామన్నారు. పులపర్తి అంజిబాబు గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారు, ఆయన దగ్గరికి వెళ్దామన్నారు. ప్రెస్టేజ్గా అంటే శ్రీని వెళ్ళాడు, గంధిశ్రీని గారి దగ్గర తెచ్చాడు. మనం కూడా మన నాయకుల దగ్గరికి వెళ్ళి తేవాలి మన ఊరికని కసితోటి ఆ నాయకులంతా వెళ్ళారు. ఏ నాయకుడు ₹1 కూడా ఇవ్వలేదు, ₹1 కూడా ఇవ్వలేదు. అప్పుడు అనుకున్నాను, గంధిశ్రీని గారి వల్లే కదా మనకింత పేరు వచ్చింది. ఆయన డబ్బులు కదా సమస్య కదండి, ఆయన ఇచ్చిన గ్రాంట్ వల్ల శ్రీని వెళ్ళాడు, ఆ శ్రీని గారు ఇచ్చాడు, నా పేరు మంచి పేరు వచ్చిందండి. అదే కదండి మొన్న ఇల్లు అంటిపోయినాయండి. సార్ ఇలా ఇల్లు అంటిపోయాను ఎమ్మటే నేను చెప్పానండి. మళ్ళాడు పొద్దున్నే 9ంటికి వచ్చేసాడండి బాధ్యత. 9ంటికి వచ్చి ఒక్కొక్కళ్ళకి ముగ్గురికి ఒక్కొక్కరికి 16,000 పట్టుకొచ్చి ఇచ్చాడు. అంటే ఆయన డబ్బుల గురించి చూడండి, ఎంత డబ్బు ఉన్నవాడికైనా డబ్బు అలాగే విరజిమ్ముకోవడానికి ఎవరికి ఉండదండి, ఆ మనసు ఎవరికి ఉండదండి. 100 మందిలో ఒకడికి కదండి, 1000 మందిలో ఒకడికి కూడా ఉండదండి ఆ మనసు. అటువంటి మనసున్న మన గంధిశ్రీని గారు అంటే అటువంటి మనసు ఉందండి ఆయన. సార్ ఇప్పుడు అంజిబాబు గారు ఉన్నారు, గ్రంథి శ్రీనివాస్ గారు ఉన్నారు, వీళ్ళిద్దరికి వ్యత్యాసం చెప్పగలరా? అసలు ఈయనకి ఆయనకి పోలిక లేదండి, దేంట్లోని పోలిక లేదు. అంటే ఏ పని కావాలన్నా అయ్యి పని ఉంటే మొఖమే చెప్పేస్తాడండి. ఎమ్మటే ఫోన్ చేసి అధికారులకి నా పని మీద వచ్చి ఎమ్మటే 2 నిమిషాల్లో తేలిపోద్దాడు. లేకపోతే అవదని కూడా చెప్పేస్తాడండి ఆయన. నువ్వు వచ్చిన పని అయ్యి పని కాదు, అవదని చెప్పేస్తాడు. అయ్యి పని అవుతే 2 నిమిషాలు తేల్చేసి చేసేస్తాడు. కానీ అంజిబాబు గారు అది ఇది కూడా చెప్పాడు. సార్ ఇప్పుడు మీ ఎమ్మెల్యే గారు మంత్రి పదవిని సైతం తృణప్రాయంగా వదిలేసుకున్నారు, అది ఎందుకంటారు? ఎందుకంటే జిల్లా కేంద్రం కోసం
ఆ జిల్లా కేంద్రం రావటం వల్లే కదండి మన ఈ భీమవరానికి ఈ వెలుగు. ఇంకా ముందు ముందు ఇంకా వెలుగు వస్తుంది. ఇదంతా గండిసేని గారు సలవేనండి. మంత్రి పదవి వదిలేసి మన జిల్లా కేంద్రం కావాలి, జిల్లా కేంద్రం వస్తే అభివృద్ధి చెందుతారు ఈ చుట్టుపక్కల ప్రజలన్నీ. ప్రజల గురించి ఆలోచించి ఆయన మంత్రి పదవి కూడా తీసుకోకుండా చేశారు. కరోనా సమయంలో చాలామంది అంటే ఇక్కడ భీమవరంలో పోటీ చేసిన ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. వీరందరిలో కరోనా సమయంలో ఆదుకున్న ఎమ్మెల్యే ఎవరున్నారు? ఈయనేనండి. ఎలాగంటే గండిసేని గారు ఆక్సిజన్ ప్లాంట్లు పెట్టడం అండి చాలానండి. ఇప్పుడు ఎవరు వచ్చి ఫోన్ చేసినా అసలు మనకి నాదుగా ఎవడున్నాడు అండి, పులపతి అంజిబాబు కదండి పవన్ కళ్యాణ్ పోటీ చేసాడు. ఎక్కడున్నాడో తెలియదండి. అప్పుడు కరోనా టైంలో పవన్ కళ్యాణ్ పోటీ చేసి వెళ్ళిపోయాడండి. ఎక్కడున్నాడో తెలియదండి. ఈ జనసేన నాయకులు అని చెప్పుకునే వాళ్ళు అంతా వచ్చి మన గండిసేని గారు ఫోన్ చేస్తే గండిసేని గారు బోల్డ్ మందికి చేసాడండి ఉపకారం. బోల్డ్ మంది అండి ఫోన్ చేస్తే వెంటనే సమాధానం ఉండేదండి. ఆయన కూడా కరోనా టైంలో అందుబాటులో ఉండిపోయాడండి. చాలామందికి ఉపకారం జరిగింది. ఆ విషయంలో అసలు తిరిగిలేదు. మాలాంటి వాళ్ళని ఊళ్ళో కూరగాయలు అవి అందరికీ ఫోన్ చేసి కూడమంటే మేము కూడా ఎంతో మా ఓపికలు మేము ఖర్చు పెట్టి చేయటం కూడా జరిగిందని ఉల్లిపాయలైనా అవన్నీ మొత్తం మండలమే కదండి, మొత్తం వ్యవహారం అంతా అలా కూడా చేయటం జరిగింది. 2024 వస్తుంది సార్. అందులో అంజిబాబు గారు, గండి శ్రీనివాస్ గారు ఇద్దరు నిలబడుతున్నారు. మీ ఊరు తరపున మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? మేము గండిసేని గారికి ప్రజలు కూడా గండిసేని గారికి చేయాలండి. ఇప్పుడు చేయవలసిన సమయం వచ్చింది కాబట్టి గండిసేని గారికి చేయాలండి. ఎందుకంటే ఎవరు వచ్చి పలికినా ఎంతమంది పొద్దుట 9 గంటలకు ఆఫీసులోకి వచ్చండి 2 అవుతుంది 3 అవుతుంది అయినా మళ్ళీ సాయంకాలం 4ంటికి వచ్చి రేపు 10, 11 వరకు టైం ఇచ్చించి ప్రజల కోసం చేసేదొక మన సమయం వచ్చింది కాబట్టి మనం అంతా గండిసేని గారికి నిలబడి మనం అంతా మద్దతు పలకాలి. మీ ఊర్లో ఓట్లు ఎన్ని సార్? మా ఊళ్ళో 1030 ఓట్లు. ఓకే అండి. అందులో ఈ 2014లో మీ గ్రంథి శ్రీనివాస్ గారికి ఎంత మెజార్టీ ఇస్తున్నారు? అంటే గతంలో పూర్వం మా ఊరంతా కాంగ్రెస్ వేరే ఇంకో పార్టీ ఉండేదండి. అప్పుడు కాంగ్రెస్కి మెజార్టీ వచ్చేదండి. ఇప్పుడు తర్వాత ఈ జనసేన అని ఇలా పార్టీలు రావటం వల్ల మాకు ఎప్పుడు మెజార్టీ కాంగ్రెస్ వస్తుందండి. ఇంతకుముందు కూడా వైసీపీ వచ్చింది మెజార్టీ, కానీ ఈసారి కూడా మెజార్టీ వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, నమస్కారం అండి.